పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. మనం ఖమ్మం కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాం. సో ఇది పర్యావరణానికి సంబంధించింది. ఒక మనిషి ఊపిరి లెక్క. ఒక మనిషి ఏడాదికి 740 కేజీల ఆక్సిజన్ పీలుస్తాడు. దాన్ని 7 పెద్ద చెట్లు ఉత్పత్తి చేస్తాయి. నీ వయసు 40 సంవత్సరాలు అయితే 280 చెట్లు రుణం ఉంది. ఎంత తీర్చాం? నీ వయసు 80 ఏళ్ళు అయితే 560 చెట్లు రుణం ఉంది. ఎంత తీర్చాం? నీ 100 ఏళ్ళు ప్లస్ అయితే 700 చెట్లు రుణం ఉంది. సో అందుకోసం మనిషి ఏదైతే ఉన్నాడో మనం ఆక్సిజన్ పీల్చుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్. మొక్కలు చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదిలిపెడతాయి. సో అందుకోసం మొక్కలు చెట్లు రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేయండి. సో దాంతో పాటుగా ఏదైతే ఉన్నదో మీ పెళ్లి రోజు నాడు, మీ పుట్టినరోజు నాడు, మహనీయుల జయంతి వర్ధంతులు, మీ అభిమాన సినీ నటుల యొక్క పుట్టినరోజుల నాడు ఖచ్చితంగా మొక్కలు నాటే ప్రయత్నం చేయండి. ఒక మొక్క నాటొద్దు. ఒక మొక్క నాటితే ఎండిపోయింది అనుకో, మీకు చెట్టు నాటాలి, మొక్క నాటాలి అన్న ఫీల్ అయిపోతుంది. కనీసం 5 మొక్కలు నాటండి. ఆ విధంగా ముందుకు పోవాలి. 5 1 2 ఎండిపోయినా కొన్ని నాటుకుంటాయి కాబట్టి జీవితం మీద ఆశ ఉంటుంది. మనం చేసినటువంటి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, వేస్ట్ కాలేదనే ఫీల్ ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయండి అని తెలియజేసుకుంటున్నాను. సో ఇది పరిస్థితి. ఒక ఊపిరి లెక్క ఒక సంవత్సరానికి 740 కేజీల ఆక్సిజన్ 7 చెట్లు ఉత్పత్తి చేస్తాయి. సో మరిగా 100 ఏళ్ల కంటే 700 చెట్లు మనం నాటాల్సిన రుణం అయితే ఉంది. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా ఈ ప్రయత్నం చేయండి. ఆ విధంగా ముందుకు పోదాం. ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ మనం ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ నుంచి మాట్లాడతాం.